శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈయన 1972లో నరసింహమ్మ అనే ఆవిడతో 23వ ఏట చలంగారికి వివాహం జరిగింది. పద్ధతిగా వివాహం చేశారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. సంసారం హ్యాపీగా మెడ్రాస్లో ఉన్నారు. ఉంటుండగా నటిస్తుండగా రత్నకుమారి అనే ఆర్టిస్ట్ తోటి ఒక ఇంటరాక్షన్ కలిగింది ఈయనకి. ఒకరికొకళ్ళు కావాలనుకున్నారు. వాళ్ళకి ఆవిడకి దేవిశ్రీ అనే కూతురు కూడా ఉంది. ఒక ఆవిడ దేవిశ్రీ అంటే సీరియల్లో మంచి బాగా పాపులర్ ఆర్టిస్ట్ ఇదివరకులో. మాకు ఎమ్మెల్యే ఏడుకొండలో కూడా మేము వేషం ఇచ్చే బ్రహ్మనాయుడు అనే సినిమాల్లో కూడా దేవిశ్రీ అనే అమ్మాయి 16-17 ఏళ్ళ అమ్మాయి వేషం వేసింది. అమ్మాయి కూతురు ఆమె. వీళ్ళిల్లు రంగరాజపురంలో ఉంటుంది. ఈయన డైలీ టీ నగర్లోనేమో సొంత ఇల్లు, ఒరిజినల్ భార్య. రంగరాజపురంలోనేమో సెకండ్ ఫ్యామిలీ. ఓకే. ఈ మధ్యలోనేమో ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది. అటు రోజు రాత్రుళ్ళు స్కూటర్ వేసుకుంటూ అటు వెళ్ళి రంగరాజపురం వెళ్ళి అక్కడ ఒక గంట సేపు వాళ్ళని ఇచ్చేసి మళ్ళీ మొదటింటికి వచ్చేవాడు ఆయన. ఈ మధ్యలోనే గురువుగారి ఇల్లు. ఓకే. అటు నుంచి ఇటు సెంటర్లో దాసనారాయణ గారి ఇల్లు ఉంది బజుల్లా రోడ్లో. బజుల్లా రోడ్డుకి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఏమో అంటే గురువుగారి ఇంటి ఎదురుగుండా నుంచుంటే లెఫ్ట్ సైడ్ ఏమో రంగరాజపురం, రైట్ సైడ్ ఏమో టీ నగరం. ఓకే. టీ నగర్లో మొదటి భార్య, రంగరాజపురంలో రెండో భార్య. అంటే లెఫ్ట్ రైట్ సెంటర్లో దాసనారాయణ ఇలా ఉంటుండగా ఒకరోజు ఈయన పొద్దున్నే ఏ ఇంట్లో ఉన్నా సరే పొద్దున్నే గురుగారి ఇంట్లో ప్రత్యక్షం. ఇప్పుడు రెండేళ్ళకి తెలుసా? తెలుసు గురుగారికి. ఈ వీళ్ళకి గురుగారి తెలుసు వాళ్ళకి వాళ్ళ మిసెస్ ఇద్దరికి తెలియకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేరు సార్. ఒక స్టేచర్ వచ్చేసిన తర్వాత సినిమా ఆర్టిస్టు అయిపోయిన తర్వాత ఇవన్నీ కామన్ అనే ఇదిలో వెళ్ళిపోతారు. మనల్ని బాగా చూసుకుంటున్నారా లేదా, భార్యలు ఎక్కడ తృప్తి పడతారంటేనండి వాళ్ళ ఓపిక మనం మెచ్చుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానానికి. పోన్లే పాపం ఆయన ఇదేదో అయింది, ఆయన మనల్ని బాగా చూసుకుంటున్నారు కదా, నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. చూసుకోపోయినప్పుడు ఇబ్బంది వస్తుంది. కానీ ఈయన అలాంటి వాడు కాదు, అందరికీ న్యాయం చేసేవాడు ఆయన. ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అక్కడ గంట ఉంటే ఇక్కడ 23 గంటలు ఉంటున్నారుగా, అది ఇలాగా. అంచేత వెళ్ళినా కూడా రాత్రి ఇక్కడికి వచ్చేవాడు ఆయన. వచ్చి లేట్ అయినా కూడా రాత్రి 11 అయినా 12 అయినా సరే భార్య గారి ఇంటికి ఒరిజినల్ ఇంటికి వచ్చేవాడు. ఇది డైలీ దినచర్య. ఇది అయిపోయింది. రోజు వస్తూ ఉండేవాడు ఆయన. గురువు గారికి పొద్దున్నే నమస్కారం పెట్టేసి ఆయన వచ్చి ఇద్దరు కలిసి ఆయన కారులోనే వెళ్తారు చలంగారు షూటింగ్కి. ఎక్కడికి వెళ్ళినా కేవి చలంగారు అంటే అంత ఆత్మీయుడు అని చెప్తున్నాను. ఏమండి, ఒకరోజు గురువుగారు అన్నయ్య గారు కూడా రంగనాథపురంలో ఉంటాడు ఆయన మకం. ఒకరోజు ఆయన ఆ రైల్వే ట్రాక్ దాటి గురువుగారింటికి రావాలి. గురువుగారింటికిను రైల్వే ట్రాక్ ఒక 1/2 కిలోమీటరు, అవతల 1/2 కిలోమీటర్లో వెంకటేశ్వరరావు గారి ఇల్లు, దాస వెంకటేశ్వరరావు గారి ఇల్లు. ఆయన ఫ్యామిలీతో అక్కడ ఉంటున్నారు. ఆయన అవుట్డోర్ యూనిట్ మొత్తం అది చూసుకుంటున్నారు, ఆర్గనైజేషన్. ఆయన రోజు గురువుగారింటికి వచ్చేస్తారు ఆయన. అలా వస్తుండగా ఒకసారి రైల్వే ట్రాక్ మీద ఒకరోజు పొద్దున్నే 6 గంటలకు వచ్చేస్తారు కదా, అలా ఒక వ్యక్తి ఇలా పడుకుని ఉన్నాడు. ఆయన పేపర్లు కప్పు ఉన్నాయి దాని మీద, రైల్వే ట్రాక్ మీద పడుంది. సరే ఎందుకులే మనకెందుకులే అని మళ్ళీ ఇచ్చేస్తూ గొడవ వస్తుందని చెప్పేసి ఆయన గురువుగారింటికి వచ్చాడు. గురువుగారు ఆవేళ చలం రాకపోయేటప్పటికి షూటింగ్ వెళ్ళిపోయారు. ఎక్కడ సాల్ట్ లేక్లో షూటింగ్ 25 కిలోమీటర్ల దూరంలో, అద్దాల మేడ షూటింగ్. అద్దాల మేడ దాంట్లో మోహన్ బాబు, గీత, ఆయన మెయిన్, కేవి చలం అందరూ ఉన్నారు ఆర్టిస్టులు. కానీ వేషం లేకపోయినా రావాలి అక్కడికి. 20 కిలోమీటర్ కారులో ఎంటర్టైన్మెంటు, తర్వాత షూటింగ్లో కూడా ఈయన పక్కన ఉండాలి. ఏదో కౌరులు చెప్తూ ఉంటారు, ఆయన ఏదో జోకులు చెప్తూ ఉంటారు. ఆ రోజు రాలేదు. ఏంటి రాలేదు ఇవాళ చలం అని అనుకుంటూ షూటింగ్కి వెళ్ళారు.
సరే ఆ రోజు ఏదో షూటింగ్లో హడావుడి అయిపోయింది, షూటింగ్ చేశారు. మర్నాడు రాకపోయేటప్పటికి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ ఆపేసి మోహన్ బాబు అని పిలిచారు. ఏంటయ్యా చలం రాలేదు, ఏదోలా ఉంది నాకు, ఒకసారి ఇంటికి ఫోన్ చేయండి. అలాగే చెప్పేస్తారు ఆయన, శిష్యులు కదా పాపం. ఫోన్ చేస్తే మేనేజర్ చేత ఫోన్ చేశారు, అది చేశారు, ఇక్కడ రాలేదు అక్కడ రాలేదు అన్నారు. అయితే వెంటనే వెతకమని చెప్పేసి మురళీమోహన్ షూటింగ్ లేదు, మీకు నేను వేరే మేనేజ్ చేసుకుంటాను, మీరిద్దరు వెళ్ళి ఎక్కడున్నారో ముందు వెతకండి, కేవీ చలాన్ని పట్టుకోండి అని చెప్పేసి పంపించారు. తల ఒక చోటకి మేనేజర్ని అందరిని మొత్తం మెడ్రాస్ వెతికేసేయండి అని చెప్పేసి పంపించారు. అంటే హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు మొత్తం అంతా చేశారు. సాయంత్రం వరకు వెతుకుతానే ఉన్నారండి. మోహన్ బాబు ఒక సైడు, మురళీమోహన్ గారు ఒక సైడు, ఇలా మేనేజర్లు అందరూ మొత్తం క్రూ అంతా కేవీ చలం గారిని వెతకటం మీద విడిపోయింది. షూటింగ్ ఏమో షూటింగ్ దగ్గర ఉన్నారు, షూటింగ్ దగ్గర ఈయన ఉన్నారు. లొకేషన్కి వెళ్ళిపోయారు 25 కిలోమీటర్లు. అది ఆపడానికి లేదు. నేను ఏదో చేసుకుంటాను, ఏదో అంటే ఆయన షూటింగ్ కూడా ఉంది కదా, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది కదా అని ఏదో చేసుకుంటాను. వీళ్ళని వదిలేశాడు ఆయన. వీళ్ళని మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు షూటింగ్ ఉన్నా కూడా వాళ్ళు ముందు చలన్ పట్టుకొని చెప్పి పంపించేశారు ఆయన. ఎంత అనుబంధం చూడండి, అనుబంధం ఏమండి. చేసేటప్పటికి వెళ్ళారు. సాయంత్రానికి ఒక కాల్ వచ్చింది, దొరికారు. అందరూ పరిగెత్తుకుని వెళ్ళారు. వెళ్తే హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉంటే అందరూ వెళ్ళి మోహన్ బాబు మొత్తం గురువు గారు క్రూ అంతా వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో బెడ్ మీద లేరు, మార్చురీలో ఉన్నారు. ఒక అనామక శవంలాగా, ఒక ఇదిలాగా పడిపోయి ఉన్నాడు అక్కడ ఆయన. పడిపోయి ఉంటే ఆ వేళ పొద్దున్నే వెంకటేశ్వర గారు వచ్చేప్పుడు చూసారా, ఈ పడిపోయి ఉన్నారని చూసారా, అది ఆయనే, చలవే. ఆ వేళ ఆయన గబుక్కుని మోహన్ చూసి పేపర్లు కప్పేశారు. మోహన్ చూస్తుంటే ఆ వేళ తెలిపోయేది. ఈ 2 రోజులు 3 రోజులు టెన్షన్ ఉండేది కాదు. వచ్చేటప్పటికి ఇక ఇది ఒక పెద్ద ప్రాసెస్. మార్చి నుంచి తీసుకురావాలంటే పోలీసులతోటి పెద్ద వ్యవహారం. అప్పుడు పద్మ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, మెడ్రాస్ అంతా వీళ్ళకి పద్మ గారు ఏం చెప్తే అది, దేవారం కమిషనర్ కూడా పద్మ గారు ఏం చెప్తే అది రాజాచంద్ర సైడు వచ్చినప్పుడు ఆవిడే తీసుకొచ్చారు శవాన్ని. కేవీ చలం గారి శవాన్ని కూడా ఎక్కువ ప్రాసెస్ లేకుండా, ఎందుకంటే సొంత వాళ్ళు ఎవరు అసలు, ఇది మర్డర్, ఇది యాక్సిడెంట్, ఇది ట్రైన్ యాక్సిడెంట్ అన్నారు. అంటే ఇలాంటి విషయాల్లో పద్మ గారు బాగా యాక్టివ్ ఉంటారు. అయ్యో బాబో, ఎంత హెల్ప్ చేశారో తెలుసండి, ఎంతమందికి హెల్ప్ చేశారో తెలుసా. అది రేలంగి నరసింహరావు గారు కూడా వాళ్ళు హెల్ప్ చేశారని చెప్తాను ఒకసారి. అరెస్ట్ చేస్తే స్మగుల్డ్ గూడ్స్ మీద వాళ్ళ అమాయకుల్ని బయటకు తీసుకొచ్చారు ఆవిడ. మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయ్యో బాబోయ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం లేదు, మేమందరం చెప్పేవాళ్ళం. మేము వెళ్ళేవాళ్ళం కదా కారులో, పోలీస్ ఆపాడు అనుకోండి, దాసరి పద్మ గారు దగ్గర, అమ్మా పోంగు వెళ్ళిపోండి అనేవాళ్ళు. మెడ్రాస్ ఎక్కడైనా సరే, అంత ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ. ఈయన కూడా ఉందో లేదు దాసరి గారు, ఇది ఆయన లేదు. అదే చెప్తున్నాను కదా, ఇటు రాజకీయంగానూ లేదు, రాజకీయంగానూ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఈయన మినిస్టర్ అయిన తర్వాత రాజకీయంగా ఇది, కానీ పద్మ గారి వల్లే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది. తెర వెనుక స్ట్రాంగర్. అయ్యో బాబోయ్, పైగా సిన్సియర్. ఇవి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ ఏదున్నా జైల్లో ఈ పళ్ళు పంచిపెట్టాలు, ఈ కార్యక్రమాలు, వర్షాలు వస్తే సహాయం చేయటాలు, బియ్యం పంచటాలు, భోజనాలు, ఇవన్నీ ఆవిడ చేసేవారు. సోషల్ సర్వీస్లో మాస్టర్ ఆవిడ చేసేవారు ఆయన, అందుకే అంత పేరు. తర్వాత లేబర్ అంతా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆవిడే చూసేవారు. ఒకవేళ భర్త తాగొచ్చి భార్యని కొట్టానుకోండి, పద్మగారి దగ్గరికి వచ్చేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. ఆవిడ వెళ్ళి కారు వేసుకెళ్ళి అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి చేసేవాళ్ళు. అసలు దాసరి గారి అనుకుంటున్నావు, వెనక కూడా ఎన్నో సమస్యలు ఎన్ని సమస్యలు తెచ్చారు. అందుకనే మొత్తం ఓవరాల్ గా కలిపి దాసరి గారి ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీకి కానీ సోషాలిటీకి కానీ చాలా సర్వీస్ చేశారు. అందుకనే ఆయన మర్చిపోలేని మహామనిషి అయ్యాడు ఆయన దాసరి గారు. అంచేత ఆ కేటగిరీ, ఆ క్యాలిబర్ ఇంకెవరికి రాదు సార్. ఒకవేళ తెచ్చి పెట్టుకుందాం అన్నా కూడా రాదు. దాసరి నారాయణరావు గారు ఇది ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీస్ తెచ్చి పెట్టుకుందామన్నా కూడా ఎవరికి రావు. ఇది ఫిక్స్డ్. ఎంచేతంటే కొంతమందికి కదా భగవంతుడు అలాగా ఆ పర్సనాలిటీ ఇచ్చేస్తాడు ఆయన. అది చూడంగానే అలాగా అనిపిస్తుంది అనమాట ఆయన.
అలాగా ఓకే. ఏమండి ఒక ఇండస్ట్రీలో ఒక రామారావు గారికి దాసరి నారాయణరావు గారికి కాళ్ళకు మొక్కి నమస్కారం పెట్టే ఎవరైనా సరే పెట్టాలనిపించే పర్సనాలిటీస్. అదే. అయిన తర్వాత వచ్చారు. మొత్తానికి పద్మ గారు తీసుకొచ్చి కమిషనర్కి ఫోన్ చేసి మావాడే అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో చేసిన తర్వాత ఇక అంత్యక్రియలు ఎలా చేశారంటేనండి గురువుగారు ఒక పెద్ద అంటే ఏ అంత్యక్రియలు జరిగినా ఈయనే ఉంటారు ఇండస్ట్రీలో. సావిత్రి గారికి అప్పుడు మామూలు 10 మందితో తీసుకెళ్ళిపోతుంటే పెద్ద ఊరేగింపుగా చేసి గురువుగారు వచ్చి ఆపేసి నాగేశ్వరరావు గారిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొనేలా చేశారు ఆయన. షూటింగ్ ఆపేసి సావిత్రి గారు అలా వెళ్ళకూడదు మహానటి ఆవిడ అని చెప్పేసి సావిత్రి ఎవరు అంత్యక్రియలు జరిగినా సరే శ్రీశ్రీ గారికి కూడా అంతే. శ్రీశ్రీ గారికి కూడా ఎవరో లేకపోతే పద్మ గారును ఈయన కలిపి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు అందరిని పిలిచి. అంచేత ఈ ఇండస్ట్రీలో ఎవరు పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన కేటగిరీ క్యాలిబరు ఇది లేకుండా ఆయన ముందుకు వచ్చేవారు. ఏమండి తర్వాత ఎందుకంటే ఆయన తలుచుకుంటే మిగతా వాళ్ళు చేస్తే ఎవరు రారు పిలిస్తే. ఆయన స్టార్ డైరెక్టర్ కాబట్టి అందరూ వస్తారు, వచ్చి చేస్తారని చెప్పేసి ఒక ఇది. అందుకే ఆ పుణ్యం కూడా కొంత ఆయన అలా ఎదగటానికి కారణం అయ్యొచ్చు. ఏదో పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆపరేషన్ వల్ల అయింది తప్ప లేకపోతే ఆయన చేసినవన్నీ మంచి పనులు. ఏమండి అసలు అది లేకపోతే ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కదా ఆపరేషన్ లేకపోతే. అందరం చెప్పాం సార్ మీరు ఇలాగే లైన్ లాగా ఉన్నారు సార్, మీరు వస్తుంటే సింహం నడిచినట్టు వస్తుంటది అని మేము అందరం చెప్పాం. భోజనాలు చేస్తూ ఆయన అందరికి భోజనాలు పెడతారు కదా, భోజనాలు చేస్తూ చెప్పేవాళ్ళం ఆయన. కాకపోతే ఏంటంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అండి ఆలోచన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. కరెక్ట్. అలాగనే అన్నారు ఆయన అంతకుముందు, అక్కర్లేదు అలాగే ఉంటానన్నారు ఆయన. కాకపోతే ఆయనకి పర్సనల్ ఫీలింగ్ ఇంకా పనిచేయాలని తాపత్రయం. చూడండి ఒకే ఒక లక్షణం, ఇంకా యాక్టివ్గా పనిచేయాలి. యాక్టివ్గా పనిచేయాలంటే కొంచెం ఈ పర్సనాలిటీ పొట్ట ఇది పర్సనాలిటీ తగ్గాలి అని అనుకున్నారు. అంచేతే ఆ ఇదిలో ఒక తప్పు జరిగింది, అయిపోయింది అంతే. దాన్ని మనం ఏం చేయలేము. వచ్చిన తర్వాత సోమన్ బాబు వచ్చాడు అంత్యక్రియలకి, అందరూ వచ్చారు, ఆర్థిక సాయం చేశారు. ఈ ఫ్యామిలీ రాదండి తెలుసు, కానీ ఆథరైజ్డ్గా చేశారు. ఆ ఇంట్లోనే పడుకోబెట్టి, శ్రీనగర్ ఇంట్లోనే పడుకోబెట్టి ఆ పిల్లలు వాళ్ళని చేసి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపించారు. వాళ్ళు ఊరికి వెళ్తానండి. గురువు గారును సోమన్ బాబు గారు డబ్బిచ్చి పంపించారు మొత్తం, ఆర్థిక సాయం చేసి కొంతకాలం బ్రతకటానికి వీలుగా అని చేత. తర్వాత చిన్నపిల్లలాగా ఏడ్చాడు ఆయన శవాన్ని చూసి దాసరి గారు. అంటే అటాచ్మెంట్ అదే. అంటే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు డైలాగులు రాసి డే అండ్ నైట్ షూటింగ్ చేసి స్ట్రెస్లో ఉంటారు కదా, అప్పుడు రిలీఫ్ ఈయనే చలంగారి. అలాగా ఇక్కడ ఒకటండి, ఆయనకు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అసలు? ఈ యాక్సిడెంట్ అనుకోవాలా ఎట్లా ఇది మరి? ఇప్పుడు ఇది ఒకటండి, రైలు యాక్సిడెంట్ అన్నారు, రైలు యాక్సిడెంట్ కాదు సార్ అది. రైలు అయితే అసలు బాడీ షేప్ లో ఉండవు కదా సార్, కొన్ని ముక్కలన్నా దొరుకుతాయి. ముక్కలు కాదు, బాడీ ఏమి ఇంటాక్ట్, ఏమి అవలా, బాడీ ఏం ముక్కలు అవలా. అది ఎవరైనా చంపి పడేశారని డౌట్ వచ్చింది అందరికి. అంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నప్పుడు అండి, వాళ్ళు ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాను అనుకోండి సపోజ్, ఒకవేళ ఇప్పుడు రాజాచంద్రకి అదే అయింది. రాజాచంద్రకి అలాగే పడుకున్నాడు. రాజాచంద్ర పవర్ హౌస్ దగ్గర, ఈయన రైలు పట్టాల మీద. ఏమండి రైలు గుద్దితే కనీసం ఒక దెబ్బనే ఉండాలి కదా, ఖచ్చితంగా లేదు, ఇక్కడ తగిలింది అంతే. అయితే ఒకటి తల మీద కొట్టిందో లేకపోతే ఇంకోటో కొట్టిందో కూడా నేను చూశాను. అది ఇలా కట్టి ఇది ఉంది. అయితే హత్యే, అందులో సందేహం లేదు. ఒకవేళ దొంగతనం కోసం కొట్టుండొచ్చు. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు రంగరాజపురం దొంగతనం కోసం ఎవరన్నా, అప్పుడు అనేకమైన కారణాలు ఉంటాయి సార్. క్లూ దొరకలే వాళ్ళకి, పోలీసులు కూడా చాలా కాలం క్లోజ్ చేశారు. అలాగే రాజాచంద్రతో కూడా క్లోజ్ చేశారు. రాజాచంద్ర క్లోజ్ చేయడానికి వేరే కారణం. ఏమండి
ఈయన కూడా క్లోజ్ చేశారు. ఎంచేతంటే వీటికి ఎక్కువ టైం వేస్ట్ చేయరండి వాళ్ళు. ఒక బాగా పాపులర్ అయితే తప్ప గురువుగారు తలుచుకుంటే చేసేవాళ్ళు. బట్ గురువుగారు కూడా ఎందుకు వదిలేశారంటే, ఎందుకు మళ్ళీ అతని క్యారెక్టర్ని బ్యాక్ చేయటం, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటనేది ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని వస్తాయి. ఇల్లీగల్ కాంటాక్ట్స్లో సహజమైన సరే పోలీసులు అంటారు, మళ్ళీ అది మనం అనిపించుకోవటం ఎందుకు అని చెప్పేసి గురువుగారు కూడా సైలెంట్ అయిపోయారు. ఎప్పుడైనా సరే ఒక ఒక పెద్ద గాయమైన అయ్యేదండి రైలు గుద్దితే. ఒకవేళ ఖచ్చితంగా అవుద్ది, ఏం లేదు, అలా వేసి పడేశారండి అంతే. ఒకవేళ మనం అనుకున్నట్టు దొంగలు అవ్వచ్చు, డబ్బుల కోసం అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేటప్పుడు అటు తిరుగుతూ ఉంటారు లేబరు తాగేవాళ్ళు. అదంతా లేబర్ ఏరియా అండి. ఆ ఏరియా నాకు తెలుసు. సో అది కూడా అయ్యి ఉండదు. అది కూడా అక్కడంతా గుడిసెలేనండి. తాగుబోతులు ఉంటారు. తాగుతూ వచ్చి డబ్బులు ఎవరు అంటారు. డబ్బులు ఇస్తే పాటమంట కొట్టేసి డబ్బులు తీసుకుని అలా పడేస్తారు. అవి కూడా జరిగి ఉండొచ్చు. ఇలాగా కేవీ చలం గారు 33వ సంవత్సరంలో ఆయన అర్ధాంతరంగా అందరి అభిమానం తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి హాని చేయలేదు పాపం ఆయన. ఒక అంతే రాసి పెట్టాడు దేవుడు అని అనుకోవటం తప్ప మనం ఏం చేయలేం. పైగానండి ఆయన సహజీవనం చేసినా కూడా చాలా డీసెంట్గా చేశారండి. ఎవరికి ఏమీ ఇది లేకుండా చాలా డీసెంట్గా అలా పలకరించి అలా వచ్చేసేవాడు ఆయన. ఆయన ఇండీసెంట్గా ఏం బిహేవ్ చేయలేదు, ఎప్పుడు లేదు. అలా వచ్చినట్టు కూడా ఎవరికి అనుమానం రాకుండా కూడా ఆయన తనంతా తాను వెళ్ళి స్కూటర్ మీద అలా వెళ్ళి ఆ స్కూటర్ మీద అలాగే రైల్వే ట్రాక్ నుంచి వచ్చేవాడు ఆయన. ఇట్ మైట్ బి ఈ లేబరు కొట్టేసి ఉండొచ్చు అండి డబ్బుల కోసం. ఇచ్చేదంటే అక్కడ తాగుబోతులు వీళ్ళు బాగా తాగడానికి బాగా డబ్బుల కోసం చూస్తూ ఉంటారు. అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరో వెళ్ళరు అక్కడికి అప్పట్లో. ఈయన సినిమాలు ఎన్ని ఉంటాయండి మొత్తం? దాదాపు 152 సినిమాలు బాగా చేశాడు ఆయన. అయ్యో సినిమాలు ఉన్నాయండి. సినిమాలు ఉన్నాయి. తర్వాత మంచి క్యారెక్టర్లే చేశాడు ఈయన. తర్వాత పాపులర్ అయింది మాత్రం యాస. కోట శ్రీనివాసరావును తనికెళ్ళ భరణి గారు తెలంగాణ, ఈయన తమిళ యాస, ఆంధ్ర బ్రోకెన్ ఇంగ్లీష్. సో నటుడుగా మంచి సినిమాలు చేశారు ఆయన. అందరికీ అభిమాన పాత్రుడయ్యాడు. వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు అప్పుడే, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో జరిగింది అవన్నీ మనం అప్రస్తుతం మనకి. అంటే అలాగా ఏది ఏమైనానండి కేవీ చలం గారు అంటే ఆ చలం గారు అలవాట్ల వల్ల, ఒక మద్యం అలవాట్లు వీటి వల్ల ఆయన ఒక రకంగా చనిపోయారు. ఈయన ఏమీ అలవాట్లేదు. ఒకరు నవ్వించటం, ఒకళ్ళకి సంతృప్తి కలిగేలా మాట్లాడటం తప్ప ఈయనకి ఏ అలవాట్లు లేవు. తాగుడు కానీ ఇది కానీ సిగరెట్ కానీ ఏమీ అలవాట్లు లేదు సార్. అయినా కూడా భగవంతుడు అలా తీసుకెళ్ళిపోయాడు. అది కేవీ చలం గారి కథ.